Is Gayatri ma'am to address us. Respected Chairman Narsireddy Garu and his daughter Kirti. Thank you, Kirti, for inviting us here. And respected teachers, students, I mean, like students who are sitting and చాలా అంటే ఈగర్గా చూస్తూ అంటే ఏమి అంటే నేను చూస్తున్నాను కదా, భార్గవ్ చెప్తూ ఉంటే అందరూ అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా వింటూనే ఉన్నారు. అండ్ కీప్ దట్ ఎంతూజియాజం సస్టైన్ for a longer years and longer time. And teachers andarki kuda thank you, and respected principal who's sitting here. I just wanted to నేను చూస్తుంటే అంటే లైక్ ఎలా స్టార్ట్ చేయాలా అనేది నాకు అర్థం కావట్లేదు. బేసికలీ ఒక్క పాయింట్ తోటి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మన నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047 అంటే 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ని 360 degrees ఆఫ్ అంటే హ్యూమన్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ నుంచి అన్ని ఆస్పెక్ట్స్లో ఆయన ఎట్లా డెవలప్ చేయాలి అనుకుంటున్నారు అంటే, అండ్ ఫ్యూచర్ లీడర్స్ అంటే మీరందరే ఆయనకి ఇన్స్పిరేషన్ అనమాట. అంటే మన ఇండియాలో ఇంత ఎంతోజియాస్టిక్ యూత్ ఉన్నారు, ఇంత ఇంటలెక్చువల్ యూత్ ఉన్నారు. వీళ్ళందరినీ మనం ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే మనకి 2047 వికసిత్ భారత్ అనేది చాలా అంటే 2047 దాకా కూడా అవసరం లేదు, ఇంకా ముందుగానే మనం భారత్ని వికాసవంతంగా చేయొచ్చు. అంటే వికాసం అనేది ఒక చైల్డ్ యొక్క బ్రెయిన్లో అంటే మనోవికాసాన్ని ఎంతగా డెవలప్ చేసి ముందు తరాలకి అంటే లైక్ ఇక్కడి నుంచి మనం ఆ డెవలప్మెంట్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం క్రియేట్ చేసే అన్ని వనరులు కానీ అన్ని యాంగిల్స్లోనూ అవకాశాలు కల్పించగలిగితే, ఇలాంటి ప్లాట్ఫామ్స్ కల్పించగలిగితే చిల్డ్రన్ ఇంకా పెద్ద స్థాయిలో గ్రో అవుతారు అనడానికి మనం రియలీ అప్రిషియేట్ టు మన నరేంద్ర మోదీ గారు. ఆయన విజన్కి డెఫినెట్గా మనం అందరం కూడా ఇంకా గొప్పగా తీసుకెళ్ళాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మేము రీసెంట్గా సిఐ సమ్మిట్కి వెళ్ళామండి. అంటే ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ వైజాగ్ అనమాట. సో వైజాగ్లో మనకి లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, సో నేను అన్నీ అంటే నేను చాలా వరల్డ్లో చాలా కంట్రీస్ చూశాను, అండ్ డిఫరెంట్ కంట్రీస్లో పాలిటిక్స్ అనే ఫీల్డ్లోకి యంగ్స్టర్స్ ముందుకొస్తున్నారు. బట్ మన ఇండియాలో ఎందుకో తెలీదు, పాలిటిక్స్ అనగానే ఎవరు యంగ్ పీపుల్ ముందుకు రావట్లేదు. సో చాలామంది ఈ ఫీల్డ్లో కూడా ముందుకు వస్తేనే ఆ పాలిటిక్స్ చాలా అర్థవంతంగా మన ఇండియా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో అంటే యాజ్ ఫర్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్, నేను ఇండియా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇండియా డెవలప్మెంట్లో చాలా గొప్పగా మనకి యూత్ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సో ఆ యాంగిల్లో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఆలోచించాలి అనేది ఆయన మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే గురు అంటే ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ బికాజ్ ఇక్కడ అందరూ మేజర్గా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లీ లైక్ 8th నుంచి 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు, దే ఆర్ ఆన్ దేర్ వే. అండ్ గైడెన్స్ ఇస్ ఆల్రెడీ రెస్పెక్టెడ్ ఎల్డర్స్ నుంచి తీసుకుంటూనే ఉన్నారు, గురువులు వాళ్ళని ట్రైన్ చేస్తూనే ఉన్నారు. బేసికల్గా నేను చిన్న స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే గురుని బ్రహ్మతో పోల్చారు, అండ్ విష్ణుతో పోల్చారు, మహేశ్వరుడితో పోల్చారు. అంటే గురు ఈజ్ బ్రహ్మ ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ ద నాలెడ్జ్. ఇంకా విష్ణు ఏంటంటే హీఈస్ అ ప్రొటెక్టర్ ఆఫ్ విజ్డమ్. అండ్ మహేశ్వరుడు అంటే ఇగ్నోరెన్స్, అంటే లైక్ హీ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద ఇగ్నోరెన్స్. అంటే మనకి బ్రహ్మ విష్ణు ఈశ్వరులైన త్రిమూర్తి స్వరూపాలతో ఒక గురువుని పోల్చారు. అండ్ అదే కాకుండా మనం ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాత గురుస్థానాన్ని పెట్టారు. సో ఇలా ఒక గురువుకి మనకి ఒక ప్రత్యేక స్థానాన్ని మనం ఇచ్చి ఆ గురువుని అంత ఎత్తులో పెట్టారు. అంటే అసలు తల్లిదండ్రుల తర్వాత మనల్ని మన భవిష్యత్తుని ఒక ప్రగతి పదంలో తీసుకెళ్లేది గురువే. సో మీరందరూ కూడా అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ నేను కనెక్ట్ చేస్తాను ఏంటంటే ఇన్స్పైర్, ఇనిషియేట్, ఇంక్వైర్ అండ్ ఇంటెలెక్ట్.
అంటే మేబీ ప్రాబ్లీ హియర్ అండ్ దేర్ అయి ఉంటుంది. ఇంక్వైర్, ఇనిషియేట్, ఇన్స్పైర్ అండ్ ఇంటెలెక్ట్. అది మాది జిజ్ఞాస నుంచి మేము తీసుకునే ఆ 4 కోర్ ఎలిమెంట్స్ని మేము మేజర్గా తీసుకుంటాం. అంటే మీరు ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు చాలా చక్కగా ప్రతి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. భార్గవ్ సార్ ఈజ్ మెన్షనింగ్ లైక్ నాలెడ్జ్ ఎకానమీ. అంటే నాలెడ్జే ముందెళ్తుంది ఎకానమీ కన్నా. అంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు మీ వెనకాల డబ్బు అదే వస్తుంది. సో డోంట్ ఫాల్ బిహైండ్ ద మనీ అండి. సో ఆ రకంగా మన గురువుల దగ్గర నుంచి ఫస్ట్ చాలా ప్రతి ఒక్క అంటే మనకి ఈ డౌట్ వచ్చింది అడగచ్చా లేదా ఏదైనా అంటే డౌట్స్ని మీరు లోపల పెట్టుకోకుండా చాలా ఖచ్చితంగా డౌట్స్ని పైకి తీసుకురావడం, దాని నుంచి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో దానిని బాగా తెలుసుకోవడం, దానిని 10 మందికి చెప్పేలాగా ట్రై చేయడం, మీ యొక్క తెలివిని పెంచుకోవడం, ఈ ఆస్పెక్ట్స్లో మీరు మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క పద్ధతులను కానీ ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. మీకు భగవద్గీత చాలామంది కొన్ని శ్లోకాస్ అందరికీ తెలిసే ఉంటాయి కదా. సో భగవద్గీతలో తెలుసు కదా. సో భగవద్గీతలో మనకి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంఘ అస్తు అకర్మణి. అంటే మీకు దాంట్లో ఏం చెప్పారంటే శ్రీకృష్ణుడు డైరెక్ట్గా అర్జునుడితో చెప్పిన విషయం ఏంటంటే, భగవద్గీత అనేది మనకి శ్రీకృష్ణుడు డైరెక్ట్గా భగవంతుడు అర్జునుడికి అంటే భక్తుడికి ఉపదేశం చేసింది కాబట్టి ఆ భగవద్గీతకి అంత ప్రామాణికత మనకి మన ఇప్పుడున్న అంటే అంత ప్రామాణికత భగవద్గీతకు ఉంది. సో దాంట్లో భాగంగా మనకి ఈ శ్లోకం చూస్తే మనం చేసే పనుల మీద మనం చేస్తూనే ఉండాలి. మనం ఏ ఒక్క రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు. మన యొక్క ఏం చేయాలనుకుంటున్నామో తెలుసుకుని దానికి ఒక గురువు అనేది ఒక ప్రామాణికతని నిర్దేశించారు కాబట్టి గురువు నుంచి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకుని దానిని మనం చేస్తూ మన యొక్క గోల్స్ని సెట్ చేసుకుని ఆ క్రమంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే సో మనం చేరాల్సిన గమ్యస్థానాన్ని చాలా ఈజీగా